హర్ హర్ మహాదేవ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ భరత్ శర్మ. అసలు కార్తీక మాసం అనగానే హరిహరాదులిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి ఒక మాసం అని, సంవత్సరం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతనకి కారణమైనటువంటి ఒక మూలమంతా కూడా కార్తీక మాసం అని చాలా విశేషంగా ప్రతి ఒక్కరూ ఈశ్వరుణ్ణి అదేవిధంగా ఇటు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే మూఢనమ్మకాలకు దూరంగా ఉండి వాస్తవాలకు దగ్గరగా ఉండి ఏదైతే మన ధర్మసింధు అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు సూచించాయో వాటిని విశ్లేషిస్తూ ఈ కాలం నాటి ఆధ్యాత్మిక భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సరైనటువంటి ఒక మార్గాన్ని సూచించేటువంటి మన ఆచార్య శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారితో ఈ ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసానికి సంబంధించి ప్రతిరోజు చేయవలసినటువంటి యొక్క విశేషమైనటువంటి క్రతువులు, ప్రతిరోజు వినవలసినటువంటి యొక్క కార్తీక పురాణాన్ని సవివరంగా తెలుసుకునే ప్రయత్నం మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా చేస్తున్నాం. ఇది ఈ యొక్క పోడ్కాస్ట్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమంగా భావిస్తూ శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా విశేషమైనటువంటి అవకాశాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అబ్బాయి. గురుగారు, కార్తీక పంచమి అంటే 5వ రోజు. సహజంగా దీపారాధన కార్తీక మాసంలో ప్రతిరోజు చేస్తూ ఉంటాం. నిత్య దీపారాధన జీవితాంతం ఎప్పుడు చేస్తూ ఉంటాం. మరి కార్తీక మాసంలో చేసేటువంటి ఈ దీపారాధనకి ప్రత్యేకత ఏంటి గురువుగారు? కార్తీక దీపం చాలా విశేషమైనది. కార్తీక మాసంలో కార్తీక పురాణం శ్రవణం చేసే సమయం సాయంత్రం వేళ, ప్రదోష సమయం. ఆ సమయంలో మన ఎదురుగా దీపాన్ని వెలిగించి ఉంచాలి. దీపానికే మన శ్రవణ పఠన లేక ఏ విధంగానైనా మనకు లభించిన పుణ్యాన్ని అందచేయాలి. దీపమే దైవరూపం. జ్యోతి రూపాం సదా భజే అంటారు శంకర భగవత్పాదుల వారు. ఇంటిలో దీపం వెలిగిస్తే దీపం ఉన్న చోట సంపదలుంటాయి. సంధ్యాదీపం నమోస్తుతే అని కూడా పెద్దలు చెబుతారు. కార్తీక పురాణంలో 5వ అధ్యాయంలో ఉండే ప్రత్యేకత వనభోజన ప్రత్యేకత. ఈ వనానికి వెళ్ళి, అడవులకు వెళ్ళి, ఉద్యానవనాలకు వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించాలి. గురుగారు, మనం కార్తీక పురాణానికి సంబంధించిన అనేక వృత్తాంతాలు అధ్యాయాల వారీగా చెప్పుకుంటూ బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం అన్న వృత్తాంతాన్ని కూడా విన్నాం. ఈ వృత్తాంతం 3వ అధ్యాయం, 4వ అధ్యాయం రెండింటికి సంబంధించిన వృత్తాంతం. వాక్కు దోషం ఒకటి, అలాగే నాకు ఇంత పుణ్యం వచ్చింది అనే ఆశ మనలో ఉండకూడదు, గురుగారు నిర్వికారంగా ఉండాలి అని ఆ వృత్తాంతం బోధించగా 4వ అధ్యాయంలోనిది. 5వ అధ్యాయంలో ఉన్న కథ చాలా చిత్రమైన కథ. ఇది శ్రవణ పుణ్యాన్ని తెలియజేస్తుంది. దీపం వెలిగించిన ప్రధానం అంటూ చెబుతుంది. పూర్వం మహర్షి విశ్వామిత్రుడు తన శిష్య బృందాన్ని వెంటబెట్టుకొని కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తూ ఒక చెట్టు కింద కూర్చొని తన శిష్యులకు దీపమాహాత్మ్యం, వనభోజన మాహాత్మ్యం వీటి గురించి వివరిస్తున్నాడు. గురుగారు, దూరంగా ఒక కిరాతుడు ఈ ఋషిని చూచి, ఋషి చుట్టూరా ఉండే అనేక శిష్య బృందాలను చూచి సంపద ఉంటుంది అంటూ ఆశతో బాణాన్ని ఎక్కుపెట్టి పరుగుపురన వచ్చి దూరంగా నిలుచొని కార్తీక పురాణ కథనం వినడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆ చెట్టు తొర్రలో ఉన్న ఒక ఎలక కూడా అక్కడ ఏదో పదార్థం పడింది, నైవేద్యం కదా, తిందామా అంటుంది, ఆగింది. దానికి కూడా మహర్షి దర్శనంతో పూర్వజన్మ స్మృతి కలిగింది. అలాగే కార్తీక మాసంలో వనభోజనాల వల్ల కలిగే పుణ్యం, దీపారాధన వల్ల కలిగే పుణ్యం ఈ రెండు తెలవడంతో ఆ ఎలక ఒక్కసారిగా పశ్చాత్తాపానికి లోనైంది. శాప విమోచనం కలగడంతో నిజరూపంతో మహర్షికి ప్రత్యక్షమై, నేను ఎవరో ఇలా కార్తీక మాసంలో ఇది ప్రసాదం అంటూ అందిస్తుంటే నిర్లక్ష్యం చేశాను.
వారిని త్రోసిపుచ్చాను. ఆ పాపకారణం చేత ఈ జన్మ లభించింది. కిరాతుడు సైతం శ్రవణ మాహాత్మ్యం చేత పునీతుడై పాపములు తొలగిపోయి ఉత్తమ లోకాలను పొందే అర్హత గలవాడయ్యాడు. ఇది 5వ అధ్యాయం మనకు చెప్పేటటువంటి వృత్తాంతం. గురుగారు మనం చెప్పడంలో, అనడంలో లేక వినడంలో 2 విధాలుగా చేసే ఈ క్రియల ద్వారా మనం మాత్రమే కాకుండా చుట్టూ ఉండే వారిని కూడా పునీతులను చేస్తున్నాం. గురుగారు నాకు తెలుసు, నేను అధ్యయనం చేశాను, నేను మౌనంగా ఉంటాను, నేను ఉత్తమ లోకాలు పొందుతాను అని ఎవరైనా అనుకుంటే అతడు మహాపాపి. అనంత పద్మనాభ వ్రత కథ స్కాంద పురాణంలో ఉన్న మరి ఒక కథలో కూడా వచ్చిన పుణ్యం ఎలాంటిది అంటే, వచ్చిన చదువు ఇతరులకు చెప్పకపోతే నిష్ప్రయోజనం. ఆ వృత్తాంతాన్నే మళ్ళీ ప్రతిబింబించే విధంగా ఈ 5వ అధ్యాయంలో ఉన్న వృత్తాంతం. విశేషం దీపారాధన. ఎలాంటి దీపం వెలిగించాలి? ఉదయం మనం నేతితో, సాయంత్రం నువ్వుల నూనెతో. రెండవ విషయం ఏమిటంటే అఖండ దీపం కాకూడదు. చాలామంది ఇదిగో అంటే అంతా అన్నట్లుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు అఖండ దీపాలు పెడుతూ ఉంటారు. భగవంతుడిని భయపెట్టే దీపాలు పెట్టకూడదు అన్నట్టు. దీపారాధన అంటే అబ్బాయి భరత శర్మ, కార్తీక మాసంలో శివాలయంలో దేవతారాధన చేసిన అనంతరం ఆ శివుడి చుట్టూరా పానవట్టం మీద దీపాలు పెడుతూ ఉంటారు. మహాపాపం. పానవట్టం పార్వతీదేవి, శివలింగం ఈశ్వరుడు, పానవట్టం పార్వతీదేవి. దీపం కింద పెట్టాలి, దీపస్తంభం మీద పెట్టాలి, అంతేగాని పానవట్టం మీద పెట్టకూడదు. అది మహాపాపం. ఈ కార్తీక మాసం వనభోజనం ప్రత్యేకతను 5వ అధ్యాయం చెప్తుంది. గురుగారు మీరు అన్నట్టు కార్తీక వనభోజనం యొక్క ప్రత్యేకత గురించి చెప్పండి గురుగారు. అదే కదా, ఎక్కడ చూసినా అబ్బాయి పూజ ఏం చేశారు అని చూడదు ఈ లోకం, ప్రసాదంగా ఏం పెట్టారు అనే గమనిస్తుంది. వనభోజనాలు కాస్త మన భోజనాలుగా, కుల భోజనాలుగా, పూర్వపు పరిచయాలను పునరుద్ధరించుకునే రాజకీయ భోజనాలుగా మారిపోయిన నేపథ్యంలో కార్తీక భోజనాలు శాస్త్రీయతను కోల్పోయాయి. శాస్త్రీయంగా కార్తీక భోజనాలు చేసే విధానాలు, వన భోజనాలు చేసే విధానాలను ఈ పురాణం 5వ అధ్యాయం తెలియజేస్తుంది. కార్తీక వనభోజనం చేసే సందర్భంగా నిర్ణీతమైన రోజున సమీపంలో ఉండే ఉద్యానవనానికి, అడవికి వెళ్ళి ఆ అడవిలో కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని సంసిద్ధమైన ప్రాచీనమైన విధానంలోనే పదార్థాలు సిద్ధం చెయ్యాలి. గురుగారు వీలు కాదు, మీకు తోచినట్టుగా చేసుకుంటున్నారు, కొంత వెసులుబాటు. శివారాధన తప్పనిసరి, విష్ణువారాధన తప్పనిసరి. 2 మొక్కలు నాటితేనే అది వనభోజనం అవుతుంది. ఆ 2 మొక్కలు, 1 మందారం, 2 మారేడు. ఆ రోజు ఖచ్చితంగా నాటాలా గురువుగారు? ఇవి తప్పకుండా నాటాలి. గురువుగారు ఉసిరిక మొక్క తెచ్చి అక్కడ చెక్కి నమస్కారం చేసి పోవడం మహాపాపం. ఉసిరిక మొక్క తీసుకురండి వేర్లతో, ఆ మొక్క ఎదిగే విధంగా ఏర్పాటు చేయండి, బతికించండి. మీ దగ్గర గుడిలోనైనా సరే ఒక్క ఉసిరిక మొక్క నాటండి, ఉసిరిక కింద దీపం పెట్టాలి అని ఎవరైనా ఒక ఉసిరిక మొక్క నాటి సంరక్షణ చేసి వెళితే ఇంకెవరో వస్తారు, ఆ మొక్క కూడా మాడిపోయేంతగా దీపాలు వెలిగించి మాకు భక్తి పుణ్యం అంటూ దండం పెట్టి వెళ్ళిపోతారు. మహాపాపం కట్టుకుంటున్నారు, మహాపాపం కట్టుకుంటున్నారు. చెట్లు పెంచాలి. వనభోజనం అంటే ఉసిరిక చెట్టు నాటలేంగా, మొక్కను నాటి. ఎవరో మహానుభావుడు పూర్వం చెట్టు నాటి అంటే మొక్క నాటి ఉంటే అది మహావృక్షం అయితే నమస్కరించి పూజించి ఆ గాలి సోకే విధంగా భోజనం చెయ్యాలి. అది కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అస్తమానం అని కాకుండా 3 నుంచి 4:30 ఈ మధ్య సమయంలో మాత్రమే భోజనం చెయ్యాలి. వనభోజనం 3 గంటల నుంచి 4:30 మధ్యకు చేస్తేనే వనభోజనం. మధ్యాహ్నం కాదది, ఛాయా నక్త సమయం. మనకు తోచినట్టల్లా చేస్తే అది భోజనం కాదు. ఛాయా నక్త సమయం, నక్త వ్రతం. కార్తీక వనభోజనం అంటే ఛాయా నక్త సమయం 3 గంటల నుంచి 4:30 మధ్య సమయం.
ఈ సమయంలో చేస్తేనే అది కార్తీక వనభోజనం. లేకపోతే మనభోజనం, కులభోజనం, రాజకీయ భోజనం, ప్రాచీన సంబంధాలను మళ్ళీ నవీనం చేసుకునే అవకాశవాద భోజనంగా మారుతుంది. ఇది సమస్య. అసలు వన భోజనంలో ఇంత నిగూఢమైన అర్థం ఉందని చాలా చక్కగా వివరించారు గురువుగారు. చాలా సంతోషం గురుగారు. శివార్పణం. ధన్యవాదం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి